హలో అండి అందరికీ. ఏంటి మళ్ళీ వచ్చేసింది ఆ వీడియోతో అనుకోవద్దు. ఈరోజైతే సింపుల్ వీడియో అండి. వెల్కమ్ టు చందు7. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఏంది ఇలా వంగింది అనుకోవద్దండి. మా ఇంటి ముందర ఉండే నందీశ్వర గుడి 5 అడుగులు మాత్రమే ఉంది. ఇంకా ఎక్కువ హైట్ కట్టిస్తే మళ్ళీ మా ఇంటికి గుడి నీడ పడుతుంది, అలా మంచిది కాదు అన్నందుకు 5 అడుగులు మాత్రమే కట్టించానండి. నేనైతే నేను 5 అడుగులు ఉన్నానో లేదో నాకైతే తెలియదు, కానీ వంగి ఆ గుడిలోకి వెళితే మాత్రం వంగాల్సిందే, ఇంకా తప్పదు. ఇంకా వంగి అయితే మీకు వీడియో తీస్తున్నాను. నిన్నటి వీడియో అండి ఇది. నిన్న అమావాస్య కదా, స్వామివారికి అయితే ఇలా పూజ చేసుకున్నాను. నందీశ్వరుడికి శనగపప్పు పాయసం నైవేద్యంగా పెట్టి కాయ అయితే కొట్టినాను. పూజ అయితే అయిపోయింది. ఇంకా మా ఇంట్లో పూజ అమావాస్య రోజు ఎలా చేసుకున్నాను చూసేయండి. వచ్చి చిన్నదంటే చిన్న మినీ బ్లాగు, తప్పకోకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. నిన్న మార్నింగ్ ముగ్గు వేసే వీడియో పెట్టినాను. ముగ్గు ఎలా ఉంది చెప్పండి అని చెప్పి, ఫ్రెండ్షిప్ డే అని చెప్పి. కానీ ఆ తర్వాత సింటెక్స్లోంచి నీళ్ళని వచ్చేసి ముగ్గు అంతా పోయిందండి. మళ్ళీ సెకండ్ టైం ముగ్గు వేశాను. నాకు ఇదే పని అయిపోయింది. ఇంకా మిషన్ అండి, నేను మిషన్ కుడతానని మీకు అందరికీ తెలిసే కదా. మిషన్కి మాత్రం అమావాస్య రోజు తప్పకోకుండా నేను పూజ చేస్తానండి. ఎందుకంటే మిషన్కి ఎలాంటి దృష్టి ఉన్నాయి, అబ్బా అన్ని బట్టలు కుడుతుంది, ఇన్ని బట్టలు కుడుతుంది, అంత సంపాదిస్తుంది, ఇంత సంపాదిస్తుందని ఎంతోమంది కళ్ళు మన మీద ఉంటాయి, మన మిషన్ మీద కూడా ఉంటాయి. అందుకని ఇలా పూజ చేస్తాను. అలాగే నిమ్మకాయ కూడా దృష్టి తీసి కోస్తానండి. ఇంకైతే ఈశాన్యంలో పెట్టుకునే రాగి చెంబండి. రాగి చెంబు మాత్రం కంపల్సరీ ఈశాన్యంలో పెట్టుకుంటాను. ఇలా పెట్టుకోవడం వల్ల మన పిల్లలకి ఎలాంటి దృష్టి దోషాలున్నా, మన ఇంటికి ఎలాంటి దృష్టి దోషాలున్నా పోతాయి. అలాగే రాగి కోరుతుందంట, లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుందంట. ఇంకైతే ఇక్కడ చిన్నది ఓము స్వస్తిక్ వేసి నేను ఒక చిన్న కుండీలో మనీ ప్లాంట్ పెట్టాను. ఇంకైతే పైన ఉండేటివైతే నామాలండి, స్వామివారి నామాలు, శంకుచక్రాలు. నేను ఎంతో ఇష్టంగా ఎంతో పోరాడి పెట్టించుకునేటువంటి అవైతే నాకు చాలా ఇష్టము. ఇంకా అమావాస్య రోజు మా అత్తమామలకు కూడా నేను ఇలా పూజ చేసుకుంటానండి. అమావాస్య రోజు కంపల్సరీ మిస్ చేయకోకుండా నైవేద్యం పెట్టి అత్తమామలకైతే కాయ కొట్టుకుంటాను. ఎందుకంటే పితృదేవతల ఆశీస్సులు ఉంటే మనం ఏ పనైనా చేయగలము, ఏదైనా అనుకున్న పని సక్సెస్ అవుతుందని అంటారు కదా. అందుకని ఇంక ఇదైతే నా జిగ్జాగ్ మిషన్ అండి. జిగ్జాగ్ మిషన్కి కూడా నేను పూజ చేసుకుంటాను. తప్పకోకుండా అమావాస్య రోజు నేను ఇన్ని పూజలు చేస్తానండి, ఇంతమందికి. కానీ కొంతమంది అనుకుంటారు ఇన్ని చూపించాలా, పూజ చేసే వీడియో చూపించలేదని. నేను అనుకునేది మాత్రం ఒకటే చెప్తానండి. పూజ చేసేటప్పుడు దేవుని మీద ధ్యాసతో పూజ చేయాలి, కానీ మనం ఎక్కడో మనసు పెట్టుకొని వీడియో తీయాలా, వీడియో పెట్టాలా అని చెప్పి పోలాలా దాన్నే చూసుకుంటా ఆన్ అయిందా లేదా, అది కరెక్ట్గా వస్తుందా లేదా అని అలాంటి ధ్యాసతో నాకు పూజ చేయడం కాదు. అందుకని నేను పూజ చేసే వీడియోస్ ఏవి పెట్టడం లేదు. పూజ అంతా అయిపోయినాక పెడుతున్నాను. ఇంకైతే మా ఇంటి పూజ కదండి, చాలా సింపుల్గా ఉంటుంది. నేను ఎక్కువ ఫోటోలు పెట్టుకోలేదు, ఎందుకంటే నాకు వర్క్ ఎక్కువ. అందులో మళ్ళీ ఇన్ని ఫోటోలు పెట్టుకొని క్లీన్ చేసుకోవడం అంటే కుదరదు. ఇక్కడ ఉండేది బంగారు వెంకటేశ్వర స్వామి అండి. చాలా ఇష్టంగా టైల్స్ సెలెక్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఈ వెంకటేశ్వర స్వామిని అయితే ఇష్టంగా పెట్టించుకున్నాను. మీకు వీడియోలో ఎలా కనపడుతుందో కానీ రియల్గా మాత్రం సూపర్ అండి, చాలా బాగుంది. ఇంకా స్వామివారండి, నమో విష్ణుదేవాయ నమః. మూలము వెంకటేశ్వర స్వామి, రాముడు, అన్ని దేవుళ్ళకి మూలం విష్ణుమూర్తే కాబట్టి నేను విష్ణుమూర్తిని అయితే ఫస్ట్ సెంటర్లో పెట్టుకుంటానండి. ఎందుకంటే ఆయనే కదా అన్నిటికీ మూలమని. ఇంకా శివుడు, ఇంకా వెంకటేశ్వర స్వామి, రాముడు వారండి. ఇంతే నా పూజ గదిలో ఉండేది. ఇంకా కింద విభూతి ఉంది ఎందుకు అనుకుంటారా, మా ఇంటి దేవుడు ఉరుకుందిరన్న అంటే నరసింహస్వామి. ఆయనకు నాన్ వెజ్ అస్సలు తినకూడదండి, ఆయన ఫోటో పెట్టుకుంటే. అందుకే ఆయనకు ప్రీతిపాత్రమైండే విభూతి మాత్రం పెట్టేసుకున్నాను. ఇంకైతే మా ఇంట్లో ఉండేది చిన్ని గణపయ్య, శివలింగము, శ్రీచక్రం ఉందండి. ఇదే అండి మా చిన్న పూజ గది. ఇంకా ఈరోజు వంటలు వచ్చి ఏం చేసినారబ్బా అనుకుంటున్నారా, ఇంకా అదైతే చూపించేస్తాను. ఇప్పుడైతే ఇంకా భోజనానికైతే కూర్చున్నాం అందరం. శనగపప్పు పాయసము మా బాబుకైతే చాలా ఇష్టం అండి. శనగపప్పు రవ్వ వేసి పాయసం చేస్తే, ఇంకా ఆ తర్వాత రైసు, అలాగే రసం, పప్పు, ఇంతేనండి. మొన్న ఒక వీడియో చూసి అమావాస్య రోజు పప్పు చేయకూడదు, పప్పు చేస్తే అప్పులు అవుతాయి అని చెప్పి, అది ఎంతవరకు నిజమనే నాకైతే తెలీదు. మీకేమైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంతవరకు ఎంత ఓపికగా నా వీడియో చూసినందుకు మీకు అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. ఇంకా నన్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో వస్తే లైక్ చేయండి. బాయ్.